టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వియర్స్, మీ మీద చేసిన పరప్రయోగాలని మీ యొక్క డివైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టి పాడేశారు అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారండి. ఎవరు వాళ్ళు చేసింది, ఇంట్లో వల్ల బయట వల్ల ఏం చేశారు, అలాగే దేనికి సంబంధించి చేశారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి. ఓకేనా, వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకున్నారు అనేది కూడా చూద్దామండి. ఓకేనా ఏంజెల్స్, ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళ బ్యాక్ ఎండ్లో ఇలాంటి పనులు ఎవరు చేశారు, ప్లీజ్ చెప్పండి ఏంజెల్స్. వీడియోని లైక్ చేయండి, పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఏంజెల్స్, ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ మీద పరప్రయోగాలు చేసిన వాళ్ళు ఎవరు, పరప్రయోగాలు చేసిన వాళ్ళు ఎవరు, గొడవ పెట్టుకోవాలని చేశారంటండి, గొడవలు పెట్టుకునేలాగా. ఇంకా చెప్పండి ఏంజెల్స్. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్తున్నారండి. ఎస్, బట్ వాళ్ళు అనుకుంది ఏదైతే ఉందో అది జరగలేదు, వాళ్ళు అనుకుంది జరగలేదు, జరగనివ్వలేదు మీ డివైన్. ఒక యంగ్ పర్సన్ అండి, అవకాశంగా తీసుకోవడానికి ట్రై చేశారంట, బట్ అవకాశంగా తీసుకోవడానికి అవకాశమే లేదండి. ఏదో క్రియేట్ చేద్దాం అనుకున్నారు ఇద్దరు, అండ్ మూడో వ్యక్తి, ముగ్గురు ఆల్రెడీ క్రియేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు హార్ట్ బ్రేక్ చేద్దాం అనుకున్నారంటండి మీకు. సో మనీ సంపాదించేస్తున్నారు, సో దారి కనిపించేసింది, ఏదో చేసేస్తున్నారు. మీరు ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ల్యాప్టాప్లో చూస్తున్నా సరే, లేదా ఏదైనా ఫోన్ చూస్తున్నా సరే, చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే అందులోంచి మీకు డబ్బులు అలా వచ్చేస్తున్నాయి అని ఏటీఎం మెషిన్ నుంచి వచ్చేస్తున్నట్టుగా కనిపిస్తుంది వాళ్ళకి. సో ఇన్ని ఉన్నాయి, ఇంత ప్రశాంతంగా సంపాదించేస్తున్నారు, ఇంత కూడబెట్టేసుకుంది చేతిలో ఇలా ఈ విధంగా అంటే సంపాదించేసుకుంటున్నారు, అంత సంపాదించేసుకొని ఒళ్ళే వేసేసుకుంటారంట, చూసారా, ఆ విధంగా అనుకుంటున్నారంట. సో ఆ పర్సన్ ఏంటి అంటే ఆల్రెడీ ఒకసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు ఆల్రెడీ తెలుసు. సో వాళ్ళతో మాట్లాడడం మానేశారనమాట. సో కొంతమంది వాళ్ళ చేష్టలను బట్టి వాళ్ళని అవాయిడ్ చేస్తూ ఉంటాం కదా, సో అలాంటి వాళ్ళు ఉన్నారండి. బ్యాక్ స్టాప్ వేద్దామని ట్రై చేశారంట, బట్ కుదరలేదు. అండ్ ఇందులో హోమ్ పర్సన్ కూడా ఉన్నారు. సో డార్క్ ఎనర్జీస్ చేశారంటే మీ మీద న్యూ బిగినింగ్ లేదండి, ఏ రకంగా కూడా వాళ్ళకి న్యూ బిగినింగ్ లేదు. ఎస్, న్యూ బిగినింగ్ లేదండి. అండ్ మిమ్మల్ని ఏడ్పించడం కోసం అండ్ మీ పరువు తీయడం కోసం గొడవ పెట్టుకోవడానికి చేశారంటండి. ఎస్, టైం చూసి ఎస్ మీరు ఎక్కడికి వెళ్ళడానికి లేకుండా చేద్దామని అనుకున్నారంట. మీ పరువు తీయడానికి, ఒంటరిగా ఉన్నప్పుడు గొడవ పెట్టుకుంటే సాక్ష్యం చెప్పడానికి ఎవరు ఉండరు కదా. సో ఆ విధంగా అనుకుని ఎలాగైనా సరే మీరు చేస్తున్న పనిని ముందు ఆపేయాలి, దానికోసం ఏదైనా గొడవలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసేయాలి అని చెప్పి అనుకున్నారంట. ఇంకా చెప్పండి ఏంజెల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు. డబుల్ కన్ఫర్మేషన్ అండి, హార్ట్ బ్రేక్. ఇందాక కూడా హార్ట్ బ్రేక్ వచ్చింది చూసారు. ఎస్, హార్ట్ బ్రేక్ చూడండి, ఇది అల్పని. ఇంకా చెప్పండి ఏంజెల్స్, హార్ట్ బ్రేక్ అంటే అవకాశం లేదండి వాళ్ళకి, అసలు మిస్ అవ్వకూడదు అని అనుకోవడానికి అవకాశమే లేదు. ఎందుకంటే అవకాశం మీ డివైన్ వాళ్ళకి ఇవ్వరు కూడా. ఎవరో స్వార్థంతో ఏదో చేసేస్తానంటే దేవుడు చూస్తూ ఊరుకోడండి, దారి లేదు ఖచ్చితంగా. ఓకేనా, సో మీకు రావాల్సిన గుడ్ న్యూస్ని, మీరు పొందాల్సిన స్థాయిని, మీ పేరుని వేగంగా వాళ్ళు ఆపేద్దాం అనుకుంటున్నారంట. అంత లేదండి, ఎవరు కూడా ఆపలేరు. సో అలాంటి వాళ్ళతో డీల్ చేస్తున్నప్పుడు కొంచెం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూసుకొని వాళ్ళకి సమాధానం చెప్పాలా లేదా ఆలోచించుకోండి. ఓకేనా, సో గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారంట. కన్ఫర్మేషన్, వాళ్ళ కర్మని ఎవరూ ఆపలేరు, నేను కూడా ఆపనని డివైన్ చెప్పేశారండి. ఖచ్చితంగా ఇంకా వాళ్ళ కర్మలు అనుభవించాల్సింది, ఇంకెవరు కూడా కాపాడలేరు. ఇప్పుడు మన పని మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి డివైన్ తోడుగా ఉంటారు. అండ్ ఎస్, బ్యాక్ స్టాప్ వేద్దామని అనుకున్నారంటే, బట్ కుదరలేదండి, వాళ్ళు అనుకుంది జరగలేదు. అండ్ ఏంటి అంటే డివైన్ సపోర్ట్గా ఉంటారు మనకి, మన దారిలో మనం వెళ్తున్నప్పుడు. బట్ ఏంటి అంటే వాళ్ళు వేరే పనులు చేస్తున్నప్పుడు, ఏ తప్పు చేయని వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ దారిలో ఏమైనా సరే వాళ్ళ కర్మాలు అనుభవించాల్సిందే. ఇంకా ఆ టైంలో ఖచ్చితంగా డివైన్ అయితే సాయం చేయరు, ఎందుకంటే ఆల్రెడీ చాలా వార్నింగ్స్ ఇచ్చేసే ఉంటారు, ఈ పాటలో వెళ్ళొద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని. చిన్న సింటమ్స్, కింద పడటాలు, అనారోగ్య పాలవటాలు, ఇలా చాలా రకాలుగా
ఆల్రెడీ ఇచ్చినా సరే పట్టించుకోకుండా అదే కంటిన్యూ చేస్తున్నారంటే దేవుడిని లెక్క చేయలేనట్టే కదా అర్థం. దేవుడి మాట వినలేనప్పుడు మరి వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించే టైం వచ్చినప్పుడు వాళ్ళు ఇంకొకరిని బాధ పెడుతున్నారంటే ఆ కర్మ పాపం మూట కట్టుకున్నట్టే కదా. సో ఆ కర్మ వాళ్ళు అనుభవించి తీరాలి కదా. మరి దేవుడు ఎందుకు ఆపుతాడు? కర్మ అనుభవించడానికి వాళ్ళు పుట్టారు, కర్మ అనుభవించాలి. ఆ కర్మ అనుభవించింది అయిపోయిన తర్వాత గుడ్ కర్మ చేసుకుంటే మంచి జీవితాన్ని గడుపుతారు. అది కాకుండా మళ్ళీ ఇంకా కర్మే చేస్తే ఇంకా వాళ్ళు ఉండి ప్రయోజనం ఏంటి? అందుకే డివైన్ చెప్పేసారు క్లియర్గా, మీ విషయంలో తప్పు చేసిన వాళ్ళు కర్మ అనుభవించే టైంకి నేను ఆపను. ఖచ్చితంగా వాళ్ళు కర్మ అనుభవించి తీరాలి. నీకు అన్యాయం చేద్దామని అనుకున్నందుకు ఖచ్చితంగా కర్మ అనుభవించాలి. అన్యాయం చేద్దాం అనుకున్నందుకు కర్మ ఖచ్చితం అని చెప్పేస్తున్నారండి. తప్పించుకోవడానికి వాళ్ళకి దారులు లేవు, ఏ రకంగా కూడా అవకాశంగా తీసుకోవడానికి అవకాశమే లేదు ఈ పర్సన్కి అని చెప్తున్నారండి ఏంజల్స్. ఓకేనా, ఇంకా చెప్పండి ఏంజల్స్, మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు చేస్తున్న పనిని ఇబ్బంది పెట్టి హ్యాపీగా ఉన్న మిమ్మల్ని ఏం చేయాలో తెలియని ఒక అయోమయ స్థితిలో నెట్టేసి అందరి ముందు మిమ్మల్ని ఒక కామెడీగా చేద్దామని తల కింద అల్లుకొని టైంపాస్ చేద్దామని అనుకున్నారు, క్రియేట్ చేద్దాం అనుకున్నారు. మీరు సంపాదించడం చూసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయమని వేరే వాళ్ళకి ఫండింగ్లు ఇస్తున్నారు. సాడ్ చేసి మీరు చేయాలనుకున్న పనిని మానేసి వాళ్ళని ఇంకో ఏడుస్తూ ఒక మూలం కూర్చుంటారు అనుకున్నారు. మీరు అలోన్ కాదండి. ఎట్టి పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో అయినా సరే మీరు అలోన్ కాదు, ఇది మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, మీరు ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకున్నారు. సూపర్, విక్టరీ కన్ఫర్మ్ అండి. ఇది మీ లైఫ్, విక్టరీ లైఫ్. ఇది ఇప్పుడు వరకు జరిగింది పాస్ట్ కర్మ సైకిల్స్ అయితే, ఇక మీద జరగబోయేది మీ జీవితం. అది మీకు డివైన్ ఇస్తున్న గిఫ్ట్. సో అస్సలు వేస్ట్ చేయొద్దు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ఏం నేర్చుకోవాలి, ఏం తినాలి, ఎలా ఉండాలి అనుకున్నారో అలా జీవించండి. ఓకేనా, విక్టరీ కన్ఫర్మ్ అని ఏంజల్స్ చెప్పేస్తున్నారండి. మీ డివైన్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేశారు. మీ జోలికి వచ్చిన వాళ్ళు నేను ఎవరిని వదలను. ఇది మీ ఎనర్జీ అండి. చుట్టూ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఇది మీ ఎనర్జీ, కరెక్ట్ ఎనర్జీ. మీకు ఒక డివైన్ పాత్ ఉంది. డివైన్ మీకు ఒక హోప్ చూపిస్తున్నారు. హోప్ చూపించడమే కాదు, మీకు ఒక దారి క్లియర్గా ఉంది. 0707. ఓకేనా, మీరు ఏ పాత్రలో వెళ్ళాలి, మీ లైఫ్ పాత్రలోకి వచ్చేసారండి. ఇప్పుడు వరకు కర్మ గుండ్రంగా తిరిగింది. సో అందుకే మీరు కూడా వాళ్ళ చుట్టూ, వాళ్ళ పనుల చుట్టూ అదే సాడ్నెస్లో అలా అయిపోయింది. టైం అంతా చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇంకా అందులోంచి బయటకు వచ్చేసారు, కంప్లీట్ చేసేసి కర్మ సైకిల్ని క్లోజ్ చేసేసి కొత్త లైఫ్ని స్టార్ట్ చేసేసారు మీరు. ఓకేనా, అది మీ ఏ ఏజ్లో కంప్లీట్ చేశారనేదే మ్యాటరే కాదండి. ఇప్పుడు వరకు మీరు 45 years, 55 years, 65 years వచ్చాక ఇప్పుడు వీడియో చూస్తున్నారంటే ఇప్పటికీ మీరు కర్మ అనేది కంప్లీట్ చేసేసారు. ఇక్కడ మీకు న్యూ లైఫ్ స్టార్ట్ అయింది. ఓకేనా, ప్రతి ఇండివిజువల్ కూడా కర్మతోనే పుడతారండి. అది మంచి కర్మ అయితే మంచిగా పుడతారు, చెడు కర్మ అయితే చెడుగా పుడతారు. సో మనం వెళ్ళేలోపు ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం. జడ్జ్మెంట్ కన్ఫర్మ్. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. పుణ్యం చేసుకుంటారా హ్యాపీగా ఉంటారు, కర్మ చేసుకుంటారా కర్మ అనుభవిస్తారు. ఎవరైతే మీ విషయంలో ఒక లేడీ ప్రాక్టీషనర్ బాగా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయిందండి, మొన్న మధ్య రీడింగ్లో కూడా వచ్చింది. ప్రజెంట్ ఆ అమ్మాయి కర్మ అనుభవిస్తుంది. కన్ఫర్మేషన్ అండి. మీ విషయంలో తప్పు చేసిన ఎవరిని కూడా మీ ఎసెంజర్స్ వదలట్లేదు, వెంటాడుతున్నారు. ఓకేనా, అందులో ఎలాంటి డౌట్ లేదు. కన్ఫర్మేషన్. పరుగులు పెడుతున్నారండి వాళ్ళ కర్మ నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి. ఎస్, ఎవరైతే నైబర్ ఉన్నారో ఆల్రెడీ వాళ్ళ పరిస్థితి తలకిందులైపోయింది. బాటమ్ ఆఫ్ ద డే కన్ఫర్మేషన్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. మీ ఏంజల్స్కి, మీ గాడ్కి థ్యాంక్స్ చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా, అండ్ ఆ న్యూస్ చాలామందికి తెలిసే ఉంటుంది ఆల్రెడీ. ప్రజెంట్ ఎనర్జీ అండి. అండ్ ఇంకా తెలియని వాళ్ళకి త్వరలోనే మీకు ఆ న్యూస్లు కూడా తెలుస్తాయి. ఓకేనా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, ఏ స్టేజ్లో అయితే ఉంచాలనుకున్నారో ప్రజెంట్ వాళ్ళు ఆ స్టేజ్లోనే ఉన్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నైబర్ రీడింగ్స్, కలెక్టివ్ రీడింగ్స్, కార్మిక్ రీడింగ్స్, అలాగే మ్యారేజ్కి సంబంధించిన రీడింగ్స్ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. ఛానల్ ఇంకా రీడింగ్స్ అప్లోడ్ చేశానండి, చెక్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్ పంపించండి. అలాగే పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పంపించండి. పేమెంట్ అయిన తర్వాత 30 minutes లోపు మీకు రీడింగ్ అనేది పంపిస్తానండి, పేమెంట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత. ఓకేనా, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ వీడియో రాగానే మీకు నోటిఫికేషన్లో చూపిస్తుంది అనమాట. సో మీరు వెంటనే వీడియోని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.